నిత్య జీవం పొందినట్లు యేసు వారిని అనుగ్రహించెను. పాపులమైన మానవులను రక్షించటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అనే వాక్యము నమ్మ తగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ఎవరైనా మనలో పాపం చేసిన నీతిమంతుడైన యేసు క్రీస్తు మన ఉత్తరవాది సన్నిధమవుతున్నాడు. ఆయన మనందరి పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుడైన దేవుడు మనందరినీ క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపుకు మన వారికి అందరికీ పాపము క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాటించి ఉన్నాడు. ఆయన మన ప్రభు యేసు క్రీస్తు నిమిత్తము మనందరినీ కనికరించి మన పాపములను క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సత్వములను మన స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనం తీసుకుని వెళ్ళుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడైనగాక, మీ ఆత్మకు తోడైనగాక. ప్రార్థించడము. నూతన సంవత్సర భవిష్యము ఒడబడిన దినము క్రీస్తుతో స్థిరచిత్తంతో పరిగెత్తుట అంశములకు చెందిన సగల ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, ఈ ఒడబడిన దినమున మా బ్రతుకుల్లో మరి యొక్క నూతన అవసరం చూడగలిగే కృపమాకించినారు. సకల సృష్టికి కారణభూతుల మా జీవితంలో నూతన సంవత్సరము మేము ప్రారంభించుచుండగా ప్రతి విధములైన ఆటంకములను పక్కన పెట్టి క్రీస్తు వారిపై మా దృష్టిని కేంద్రీకరించి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వెంబడించటకు ధైర్యమును మరియు సంకల్పమును మాకు అనుగ్రహించుము. తద్వారా అందరికీ నీ ప్రేమను మరియు మీ కృపను ప్రతిబింబించినట్లు చేయమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడై ఇప్పుడును ఎల్లప్పుడూ జీవించు పరిపాలించుచుండడి మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. తీసుకుంటున్నా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 21 నుంచి ప్రారంభం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రేహోబోము వరకు దేశ సంచారము చేసి చూసింది. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చింది. అక్కడ అనాకీయులు హైమాను, షేహాయి, తల్మాయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడేది. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెదులు ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలములకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడేను. దాన్ని స్వాధీనపరచుకుందుము. దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉన్నతమందు ఆచరణై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ప్రధానులతో తన పైన ప్రధానులతో వారిని గుర్తులు పెట్టుటకై ఆయన సంతుల్యంగాన్ని చేయడం యెహోవా స్తుతించుడి. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలను దేవునికి చదువుగా ఉంది.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి వారము సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. మీరు అవసర పడకయు ఈ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడు. మీరు పాపముతో పోరాటంలో కట్టయు కాలునంతగా ఇక దానిని ఎదురింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకును. ఆయన నిన్ను గద్దిప్పినప్పుడు విసుగకును. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందినలా పరిశుద్ధతతో పాలు పొందవలనని మనకు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకారులుగా చేయబడినే కాదు తను బలపరచుది. మరియు కుంటికారులు వెనుకక బాగుపడు నిమిత్తము ఈ పాదములకు మార్గము సన్నము చేసుకుని దేవుని పరిశుద్ధ తొమ్మిదవ అధ్యాయం 57వ నుంచి 62వ వచనం చదివించుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం నుంచి ప్రారంభం. వారు మార్గం వెలుచుటగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వస్తుందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులకు నివాసము కాదు, కానీ మనిషి కుమారునికి తరవాల్సినట్టుగా స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరియమ్మతో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తల్లిని పాతిపెట్టి పుస్తకు సెలవుమని మనవి చేశారు. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని
ప్రాతకాలంలో మీ దృష్టికి అంగీకారంగా చేసుకుని ఈ యొక్క సమయంలో మా అందరికీ సరిపడా ఆత్మీయ ఆహారము మీరు మాకు అనుగ్రహించమని నన్ను బలపరిచి దేవ నీ ప్రజతో నీ విశ్వాసంతో వాళ్ళపైన నీ సంఘంతో నేరుగా మీరే మాట్లాడి మహిమ పొందమని మీకు వాక్యాంతము చేత మా అందరినీ దేవ అభిషేకించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా పరిశుద్ధాత్మ దేవుని పేరట ఆమేన్. కూడి వచ్చిన రామకృష్ణ సంగమ ప్రభు యేసు నామములో మీ అందరినీ నేను యొక్క నూతన వత్సరపు బ్రతకాల వేళ ఈ యొక్క మరి అరుణోదయ వేళ దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరినీ అభినందిస్తూ దైవాశిష్యులు మీ అందరికీ నేను తెలియజేస్తూ జనవరి అన్న మాటకు మనం అర్థం చూస్తే జేనస్ రోమా దేవతల్లో ఒక దేవత పేరు జేనస్. ఈ యొక్క మరి దేవతగా భావించే వారి దేవతకు 2 ముఖములు ఉంటాయి. ఎన్ని ముఖములు? 2 ముఖాలు. ఒకటి ముందు చూసే ఒక మరి వెసులుబాటు, వెనక నుంచి కూడా చూసే ఒక వెసులుబాటు ఉంటున్నారు. జనవరి అంటే మామూలుగా రోమీల సంప్రదాయంలో ముందు వెనుక ఏకకాలంలో చూచి ఒకవేళ అవసరమైతే వారి నమ్మకం అది మనము నమ్మకపోవచ్చు. నేనైతే నమ్మను. అవసరమైతే గతాన్ని కూడా సరిచేసి వర్తమానంలో భక్తులను అన్ని మరి దేవుని చేత నడిపించే శక్తి గల ఒక మరి వారి ఉద్దేశంలో వారి దేవతను వారు ఆ విధంగా అర్పించుకుంటారు. జేనస్ అనగా ద్విముఖి 2 ముఖములు ఉన్నటువంటి ఆ యొక్క మరి వారి యొక్క దైవాన్ని గురించి నేను ప్రస్తావిస్తున్నా. మన క్రీస్తు గ్రంథము మనకు అవసరం లేదు, ఒక అర్థంతో నేను ఈ మాటలు మాట్లాడుకుంటున్నాను. అనగా సంవత్సరాంతము అయిపోయింది, సంవత్సరం ముగిసింది. సమయము మరి సముద్రపు అలలు ఎవరి కోసము ఆగవు, వాటి పని చేసుకుంటానే పోతుంటాయి. గడియారకు ముందు మనం ఆలస్యంగా వచ్చినామని, మనకు ఆరోగ్యం సరిగా లేదని, మనం టౌన్లో లేమని, మనము పర్వదిన వేళ చర్చికి రాలేదని, లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల గడియారకు ముందు 1 సెకండ్ కూడా అది నుంచోదు, ఆగదు. అది వెళ్తూనే ఉంటుంది. అది నిరంతర ప్రయాణం, అలసట ఎరుగని ప్రయాణంలో గడియారంలో పోతూనే ఉంటుంది. సమయంలో, కాలంలో, ఋతువులు దేవుని వశమున ఉంటున్నవి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం కనికరించి మన గొప్ప ఆధిక్యత వల్ల కాదు కానీ తన ఉచిత చేత మనందరి ఆయుష్ను పొడిగించి మరి నూతన సంవత్సరాన్ని చూడగలిగే ఒక భాగ్యమును, ఆధిక్యతను దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ఇది అలా తప్ప సామాన్య విషయం కాదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే కళ్ళు మూసుకొని అనేక మంది మన బంధువులు, మన బంధుమిత్రులు, మన పరిచయస్తులు, మన సహోద్యోగులు, లేదా మన దగ్గర ఒకచోట పనిచేసే మన యొక్క స్నేహితులు, అనేక మంది ధనులు, గొప్పవారు అందరూ కూడా చాలా మంది కుడిపోబడి ఉంటున్నారు. వారు ఎత్తబడి ఉంటున్నారు. భౌతిక జీవితానికి వారికి పడి ఫుల్ స్టాప్ పడి ఉంటున్నది. ప్రమాదములు, ప్రకృతి వైపరీత్యములు, అకస్మాత్తుగా జరిగే మరి మన యొక్క హద్దుల్లో లేని, మన నియంత్రణలో లేని అనేక రకముల కష్టములు, బాధలు, ఇబ్బందులు మనము ఉంటున్నాం. మర్చిపోయేటువంటి జ్ఞాపకం చేసుకుంటే అనేక రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. గత సంవత్సరం జూన్లో మనం చూస్తే ఒక విమానం లండన్ బయలుదేరింది. మరి ఎవరికి తెలియదు, ఇంజిన్ ఫెయిల్ అయింది, కుప్పకూలి మరి అందరూ చనిపోతున్నారు. వేల సంఖ్యలో సముద్రపు నీటి ప్రమాదంలో అనేక మంది చనిపోతుంటున్నారు.
యుద్ధములలో మరి చిత్తగానే చనిపోయిన వారు అనేక మంది, బస్సు ప్రమాదములు, రైలు ప్రమాదములు లేదా ఇతరత్ర అనేక మరి బీభత్సమైన చాలా భయంకరమైన దినాలు మనము ఉంటున్నాం. వీటి నేపథ్యంలో దేవుడు మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టాడు. మరి దేవుడికి మనము ఎంతైనా సరే వెనుతిరిగి ఇందాక చెప్పినట్లు మరి ఒక్కసారి గత సంవత్సరంలో నీకు నిర్దిష్టముగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలకు, నీ ప్రయత్నంలో నీకు ఆయుధాన్ని ఇచ్చి నిన్ను అనేక ప్రమాద పంచుల నుంచి నేను తప్పించి నువ్వు అంతమైపోకుండా, నువ్వు దెబ్బతినకుండా, నువ్వు మరి అనారోగ్యం పాలు కాకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను దర్శించాడు. దేవుడు నిన్ను మరి తన యొక్క స్పృహలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదైనా మనకంటే కొంచెం తక్కువ చేసిన దేవుడు తనలో లేదా మనలో తను చూసుకొని మనం దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఇదంతా కూడా మన వెలికేం లేదు, దేవుని ఉచిత కృప, హరీస్ గ్రాషియాస్, దేవుని ఉచిత కృప చేత మనం ఈ కార్యక్రమం పొందుకొని ఉంటున్నాం. అది కారణము 26 జరిగితే అక్కడ అబీమెలెకు మరి యాకోబు మధ్య మనం సంభాషణ చూస్తాం. అక్కడ మనం ఇస్సాకు మధ్య సంభాషణ చూస్తే అక్కడ నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దయ్యా, నువ్వు నేను చెప్పినట్లు వెళ్ళు, నీకు మంచి కనబడుతాయి, నువ్వు బాగుపడతావు, నీకు మంచి ఆశీర్వాదము నీకు బాగా కలిసి వస్తుంది, దేవుడు నిన్ను దీపిస్తాడు అని అబీమెలెకు ఇక్కడ మరి చెప్తూ ఉంటున్నాడు. మరి అబీమెలెకు మాట విని మనం చూస్తే అబ్రాహాముతో క్షమించాలి కాదు అబ్రాహాముతో దేవుడు ఇక్కడ అబీమెలెకు రాజు చెప్తుంటున్నాడు. అప్పుడు మరి ఈ యొక్క అబ్రాహామును బట్టి ఈ యొక్క ఇస్సాకు కూడా ఇక్కడ అబీమెలెకు మాట విని ఐగుప్తుకు వెళ్ళకుండా గెరారు దేశంలోనే వారు జీవిస్తుంటున్నారు. దేవుని మాటకు, దేవుని స్వరానికి విలువనిచ్చి దేవుని మాట విని దేవుని డైరెక్షన్లో వెళ్ళి మనం చూస్తాం 100% 100% దేవుడు కూడా ఇస్సాకును మరి అబ్రాహామును బట్టి ఇస్సాకును దీవిస్తూ ఉంటున్నాడు. దేవుడిలాగా అనేక సార్లు మనం అనుకుంటాం దేవుడు నిర్దేశించిన, దేవుడు చెప్పిన, దేవుడు నడిపించే మార్గంలో వెళ్ళకుండా మనము ఇష్టారాజ్యముగా మన సొంత ప్రయాసము పరిగెత్తుకుంటాం. గమనించండి, మరి సంపూర్ణమైన ఆశీర్వాదములు మరి తిరుగు నిండుగా తండ్రిగా దేవుని ఆశీస్సులు మనకు రావాలి, మనము దీవించబడాలి అంటే దేవుని స్వరము మనము కనుగొనాలి, వెతకాలి, వినాలి. దేవుడు మరి మనకు తోడైంది. ఏ విధంగా ఇక్కడ మరి ఇస్సాకును దీవించాడో, ఇస్సాకు తలపెట్టిన ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు మరి అద్భుతముగా ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చాడో మనకు కూడా దేవుడు అదే విధంగా దీవించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కానీ మనము కొన్నిసార్లు లోబడము, వినము, ప్రశ్నిస్తాము, అవిధేయతలు మనము మరి తిరుగుబాటు చేస్తాము. లోబడిన వల్ల దేవుని ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటూ ఉంటాం. గత సంవత్సరంలో ఇలాంటి అనుభవాలు మనకు మరి ఉండవచ్చును. ఆ తప్పు తిరిగి కాకుండా నేనైనా నువ్వైనా మనము మరి నిర్దిష్టముగా, నిర్హేతుకముగా, స్పష్టముగా చేసిన పొరపాటు నుంచి మనము ఇదిగో కొత్త సంవత్సరంలో కొత్త మనసును, కొత్త మరి ఆ పొడికింతలో కొత్త స్వభావం చేత, కొత్త భయభక్తులలో మనం దేవుని సమీపించాలి. సంఖ్యాకాలంలో కూడా మనం చూస్తే మోషే ద్వారా దేవుడు, మోషే కార్యం ద్వారా
మరి 12 గోత్రముల వారిని దేవుడు వారికి ఇవ్వాలనుకున్నటువంటి వాగ్దానం చేసిన ఆ దేశం కనాను దేశంలోకి వెళ్ళి చూసి రాకండి. చాయిస్ ఇస్తుంటున్నాడు. A God who gives choices, plenty choices, అనేకమైన ఐచ్ఛిక మరి ఆశీర్వాదాలు మనకిచ్చే దేవుడు నిన్ను నన్ను కూడా వెళ్ళు, చూసుకో, ఇలా జీవించు. అసలు ఒడంబడిక నిబంధన అంటే మనం గమనిస్తే మరి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు, మరి మోషేకు, నోవాకు మనం చూస్తే దేవుడు దేవాది దేవుడు, మీరు నా మాట వింటే, మీరు నా భయభక్తుల నుంచి ఉంటే, మీరు నేను చెప్పినట్లు వింటే మిమ్మల్ని అత్యధికముగా నేను హెచ్చిస్తాను. రివార్డ్ ఫర్ ఒబీడియన్స్. విధేయులు కలిగి మనము దేవుని అనుసరిస్తే మనము అద్భుతమైన అమోఘమైన లెక్కింపనీలు కానీ దైవాశీస్సులు మనము పొందుతుంటాం. తాము ఎటువంటి రిస్క్ తీసుకొని డివిడెండ్లు అనగా ఈ యొక్క లాభమును లేదా మంచి సంతృష్టికరమైన దేవుడు కలిగించే పచ్చగా మరి ఆ యొక్క పంట పొలాలలో మంచి మంచి ఫలపుష్పాలు దొరికే పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశమును వారు చూసుకొని వచ్చి సంతోషంతో తిరిగి మోషేకు, కాలేబుకు వారు రిపోర్ట్ చేస్తున్నారు. పాలు తేనె ఈ 2 పదార్థములు మరి పౌష్టికాహారంలో మానవుల మరి ఆయుష్ను లేదా మానవ విషయం లేక కనీసం ఒక చిన్న పచ్చటి గొప్పబడే పెంచుకునే పెరుగులో కూడా నివసించే అవకాశం లేక ఇదిగో సంచరించే అనాథలైన జనాంగానికి దేవుడు పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని ఇచ్చేదానికి మరి సంసిద్ధులుగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు ప్రతి సంవత్సరంలో మనల్ని కూడా మనకు ఏమి ఇవ్వాలో, మనకు ఏ విధంగా మనల్ని పోషించాలో, మనల్ని ఏ విధంగా ఆయన మరి మరి మొయ్యబోతున్నాడో చూడుము. నా చేతుల నుంచి చెప్తున్నాను, ఒకటి తల్లి అయినా మచ్చను కానీ వెతికి మరి అమికి వాటిని పట్టుకున్నది. అర్ధరాత్రి వాక్యం సర్వీస్ లో మేము చూస్తే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను నాకు ఇష్టమైన ప్రభువైన యేసు వారి పాదములు పట్టుకున్నాను అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసు వారి సువార్తను అనేక మందికి చెప్పాలంటున్నాడు. ఈనాటి పత్రిక పాఠంలో మనము చూస్తుంటున్నాం. ఇది పోరాటం. ఇది ఒక జడ్జి అయిన వాడు లేదా ఒక మరి క్రీడాకారుని నియమ ప్రకారము ఆ యొక్క గమ్యం గురి, నేను స్వర్ణ పథకాన్ని సాధించాల్సిందే, గోల్డ్ మెడల్ నేను తీసుకొని రావాల్సిందే అని అనుకుని ఆ దిశగా మనము అడుగులు వేయాలి. కొత్త సంవత్సరంలో నేను నా యొక్క కొత్త మరి ప్రయోగం చేత, నా కొత్త మనసు చేత, నా యొక్క కొత్త ఆధ్యాత్మిక మరి ఇదిగో జీవిత విధానం చేత నేను నా ప్రభువును కనపరుస్తాను అని నువ్వు నేను తీర్మానం చేసుకోవాలి. ఎన్నిసార్లు గర్దించిన, నివారించిన, పెద్దలు హెచ్చరిక చేసిన, దేవుడు మనకు తెలియపరిచిన పనికి మారిన వ్యసనములను, దురలవాట్లను, లేకపోతే మరి ఇదిగో వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేని ఈ లోక సంబంధమైన ఈ యొక్క చీకటి క్రియలను మనము నిమగ్నమై కొన్ని ఉండవచ్చును. అయితే వాటి విషయమై తలపొట్టలు తీసుకుంటున్న వాటిని వదిలిపెట్టండి అంటున్నాడు. వాటిని వదిలేయండి. మనం చూస్తే మరి యొక్క జేనస్ అనే ఆ యొక్క రోమా వారు దేవుడిగా భావించే ఈ దేవత ఆ గతాన్ని కూడా సరిచేస్తారని చెప్పేసి వారు నమ్ముతుంటున్నారు. యేసు ప్రభువు వారు నిన్న నేడు రేపు లేఖనాలు మనం చూస్తే ఇదిగో మారని సర్వాధికారి అయిన దేవుడు. అటువంటి శక్తిగల దేవుని ఆశీస్సులు మనం పొందుకోవాలి అంటే మనం కూడా సంసిద్ధులమై ఉండాలి. గతంలో మనలను దేవుని దగ్గరకు రాకుండా మళ్ళించిన దారి, మన ప్రక్కదారి పట్టించిన, దేవునికి మనకు గుదిబండగా అడ్డుగోడగా నిలిచిన అనేక రకమైనటువంటి వ్యక్తులు, వ్యసనాలు, అలవాట్లు మరి మన యొక్క మరి జీవన స్థలి, మన యొక్క దినచర్యల్లో, మన యొక్క మరి వ్యక్తిగత ఈ లోక సంబంధమైన అలవాట్లను మనం ఒకసారి
దేవుడు చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. సంవత్సరంలో గతించిపోతున్నవి. ఇదిగో అలవెంబడి అలా సముద్ర తీరంలో ఏ విధంగా వచ్చి అవి అదృశ్యమైపోతుంటాయో ఈ దినములు గడియలు గతించిపోతూనే ఉంటున్నాడు. మనమైతే మరి ఇదిగో మన జీవితంలో దేవునికి మనము సాన్నిధ్యంలో ఉంటున్నామా, దేవునికి సమీపంగా ఉంటున్నామా, లేక దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నామా? ఈ నువ్వే నన్ను నేనే మనము స్వీయ పరీక్ష, ఆత్మ పరిశీలనను చేసుకోవాలి. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తే మన ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీ పత్రికలో పరిశుద్ధ పౌలు భక్తుడు, కొంతమంది వేరే వాళ్ళు రాశారంటారు, అంత అవసరం లేదు, మెజారిటీ ఇది పరిశుద్ధ పౌలు భక్తులు రాశారంటారు. మరి ఆయన అంటున్నాడు, అనేక మంది సాక్ష్యం ముందు నేను నా ప్రభువైన యేసు వైపు చూస్తూ, నేను ఆయన వైపు చూస్తూ, నేను నా పందెంలో ఓపికతో నేను ముందు పరిగెత్తుతున్నాను. చేతులు మనం చూస్తాం, సముద్రంలో ప్రభువైన యేసు వారు నడుచుకుంటూ పోతుంటే ఆయన చూస్తూ మరి ధైర్యంగా పడిపోకుండా తొక్కిపోకుండా మరి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఈ లోకం వైపు చూస్తాడో, నీటి వైపు చూస్తాడో, వెనక్కు చూస్తాడో అతను మునిపోవటం ప్రారంభిస్తాడు. కాపాడు దేవా నీ కేకలు పెడతాడు. యేసుని మరి పేతురును రక్షిస్తాడు. పిల్లలారా, మరి ఈ యొక్క శ్రమలు, కష్టములు, బాధలు, సవాళ్ళు, మన ముందుండే అనేకమైన రుగ్మతలు, లేదా గతంలో మనము పోరాడి కలిసిన లేదా ఓడిన లేదా అపజయింపాలైన అనేక మరి చీడను బాబు వచ్చి మనము ఇదిగో యేసు ప్రభు వైపు చూద్దాం. యేసు ప్రభు వైపు మరి మన కళ్ళు దృష్టి, మన యొక్క గురి మరి ఆ వైపు చూసి మనము ముందే మన ముందున్న పందెంలో ఓర్పుతో పరిగెత్తాలా అని ఇక్కడ మరి పరిశుద్ధ పౌలు సంఘానికి రాస్తున్నాడు. అందులోంచి మనం కూడా పాఠములు నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మీరు ముందే చూడండి, వెనుకకు చూడద్దండి అని అంటున్నాడు. వెనుక కంటే మనము వదిలిపెట్టిన, మనము చేసినటువంటి మరి అత్యంత జుగుప్సాకరమైన, హేయమైన, దేవుడు ఒప్పని రకరకముల అపరాధములు, పాపములు, మన ప్రాచీన పాపపు స్వభావాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధ పౌలు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకే మీరు బాప్తిస్మం ద్వారా మీ యొక్క పాత జీవితానికి స్వస్తి పలకండి. ప్రభువైన యేసు వారి మరణ పునరుత్థానంలో, ఆయన మరణశ్రమంలో పాల్పంచుకొని దిగ్విజయంగా మీరు నూతన స్వభావాన్ని గ్రహించుకోండి అని ఇక్కడ అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనిస్తే అనేక సార్లు మనము స్వంత నిర్ణయాలు, లేకపోతే దేవుడు మనకు గర్తించినప్పుడు, దేవుడు మనకు తీర్పు తీర్చినప్పుడు, దేవుడు మనకు కొలబద్ద వేసి తప్పు అని మనకు మరి పరిస్థితి చెప్పినప్పుడు ఆ శిక్షను మనము ధృవీకరించరాదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తేనే మనం వింటాము, గురువులు పెద్దలు చెప్తేనే మనం ఆలోచిస్తాము. అయితే దేవుడు చెప్తే ఇంకా రెట్టింపు భయభక్తులతో మనము దేవుడు గర్తించినప్పుడు మరి మనం దాన్ని స్వీకరించాలి అని అంటున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుడు నిన్ను గర్తించినప్పుడు విసుగకుము అని అంటున్నాడు. ప్రతి బిడ్డ, దేవుని మరి సంగమా, దేవుని శిక్ష నేను ప్రేమిస్తే ఏ విధంగా తల్లిదండ్రుల పిల్లలను ప్రేమించి శిక్షిస్తారో, శిక్షను ప్రేమించువాడు మరి గొప్పవారు అవుతారు. ఇక్కడ కూడా దేవుని శిక్షను మనము అంగీకరించి ఆ తప్పులో వచ్చి మనము మరి మంచి పాఠం నేర్చుకుని ఆ తప్పును మనము విసర్జించాలి. కాబట్టి దేవుని శిక్ష, దేవుడు మనం తాత్కాలికంగా మనకు తీర్పు తెచ్చినప్పుడు మనం విసుగుపడద్దు, మనము మరి తిరుగుబాటు చేయొద్దు, ఇంకా దూరంగా దేవుడి నుంచి వెళ్ళిపోవద్దు అని పరిశుద్ధ పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. నూతన సంవత్సరంలో ఒడంబడిక అనగా నోవాతో దేవుడు ఒడంబడిక చేశాడు. ఈ ప్రపంచంలో విశ్వంలో పాపం అయిపోయినప్పుడు ఆ యొక్క జలప్రలయం చేత భయంకరమైన ఆ యొక్క మరి
ప్రకృతి వైపరీత్యాన్ని బీభత్సాన్ని మరి ఇదిగో ఆ యొక్క నూతన సృష్టిని దేవుడు పునఃప్రారంభించాడు. ఆ యొక్క విషయాలను చూసి ఆ యొక్క మరి ఇదిగో భయంకరమైన సన్నివేశాన్ని చూసి ఎటు చూసినా మరణం, నష్టం, ఇదిగో మరి ఇదిగో ఎటు చూసినా మృత్యువే. అప్పుడు దేవుడే మరి విలపించి పశ్చాత్తాపడి ఇకను నేను ఇంత ఘోరమైన మరి భయం కల్పించని చెప్పేసి నోరుతో వడబడిక చేసుకుంటాడు, నిబంధన చేసుకుంటాడు, ప్రమాణం చేస్తాడు. యాక్చువల్గా నిబంధన ఏంటంటే ఒక అఫిడేవిట్, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ప్రమాణ పత్రము, ఒక అంగీకార పత్రము. దేవుడు అబ్రాహాముతో, అంతకుముందు నోవహుతో, మోషేతో, దావీదుతో చేసుకున్న నిబంధనలు మనతో కూడా చేసుకోవడానికి సిద్ధముగా ఉంటున్నాడు. సువార్త భాగంలో మనం చూస్తే యేసు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ జనసందోహమే. ఆయనను అనేక మంది ఆయనను వెంబడించిన వారే తండోపతండములుగా, గుంపులుగా ఆయనను యేసు వారిని వెంబడిస్తూ ఉంటున్నారు. ఈ పరంపరలో మనం చూస్తే యేసు దేవుని చుట్టూ ఉంటే ఆయన మరి అందరినీ పిలిచినట్టు చాలా మందిని ఆయన పిలిచి ఉంటున్నాడు. ఆయన పిలుపులో మనం చూస్తే అందరూ కూడా కుంటి సాగులు చెప్పుకుంటున్నారు. రమ్మంటే నేను ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తాను, నాకు అనుమతించి దేవా అని అంటున్నాడు. ప్రభు, నేను నీ వెంట వస్తాను, నన్ను మరి ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పి వస్తాను, నాకు అనుమతి అని చెప్పేసి గోజారి బేరం పెట్టుతున్నారు, బాధ్యం చేసుకుంటున్నారు. తెలుగులాగా దేశాన్ని మరి మార్గంలో వెళ్తుంటే ఎక్కడికి పోతుందో ఇక్కడికి పోతే ఎక్కడికి వస్తామయ్యా అని అంటున్నాడు. ఇదిగో మీరు ఈ లోక సంబంధమైన సంసార భారంలో సంబంధ బాంధవ్యాలు, రక్త సంబంధములు, లేకపోతే ప్రేమ, మమకారం, అనురాగం, వీటిలో మీరు కూరుకుపోయిస్తున్నారు. అయితే నా యొక్క నేను వేరు అని చెప్తున్నాడు. ఆయనకు నిలువ నీడు లేదు. ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు. చాలా బాధేస్తుంది, చాలా ఆశ్చర్యం వస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 50వ వచనంలో వారు మాటను వినుచుండగా ఒకటి నీ వెంటకి వెళ్ళినను నీ వెంటనే వస్తామంటే వేస్తామంటున్నాడు. ఊరికనే మరి చాలా ఏమంటారు ఫేమస్ డైలాగ్ చెప్తుంటున్నారు. స్వామి నీతో ఉంటాం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, మేము నీ కొడుకు ఏమైనా చేస్తాము, నీ ఎక్కడ ఉంటే అక్కడ మేము మరి గుడ్డిగా ఉంటామని చెప్పి ఎవరు కూడా ఆయనతో లేనట్టు మనం చూస్తాం. తదనంతరం ఆ యొక్క తర్వాత కాలంలో మనకి ముందుగానే ప్రవచిస్తుంటున్నాడు. మంచిదేంటి, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడును ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుకుంటున్న స్థలం లేదే అని చెప్తుంటున్నాడు. కఠినంగా యేసు వారు కుండ బద్దలు కొట్టుకుంటున్నాడు. ఓ విశ్వాసి, మన జీవితంలో మనము ఇదిగో ఉన్న పనున యేసు దేవుని మార్గంలో మనము ఆయన సందేశములు, ఆయన బోధన సారాంశాన్ని గ్రహించి గుర్తించి మనము మరి అనుసరించాలి. తర్వాత అంటున్నాడు మరి ఇంకా కొంతమంది అంటున్నారు, అయ్యా మేము మిమ్మల్ని వెంబడిస్తాము, కానీ ఇంటికి వెళ్ళి మా బంధువులు చనిపోయినారు, వారిని భూస్థాపన చేసి వస్తామంటే వేస్తామంటున్నాడు. మరి ఈ బంధువులు వాళ్ళు కూడా ఆధ్యాత్మిక మరణంలో ఉంటున్నారు, దేవుని మర్చుకుంటున్నారు. దేవుని మర్చిన వారు మృత సమానులు, దేవుని విసర్జించిన వారు మరి ఆధ్యాత్మికంగా చనిపోయితే లెక్క. అటువంటి వారు భౌతికంగా చనిపోయిన వారిని పూడ్చిపెట్టుకొని నువ్వు వెళ్ళాలంటారా అని మరి చురుకలు కనిపిస్తుంటున్నాడు. కొత్త సంవత్సరంలో యేసు వారి పిలుపును, యేసు వారి సందేశాలను, ఆయన స్వరాన్ని మనము విని ఏ విధంగా ఆయన వెంబడించబోతున్నామో మనం మనమే ప్రశ్నించుకుందాం. చివరిగా అంటున్నాడు, ఇంకో ఆయన అంటున్నాడు, ప్రభువా నేనంతా వస్తాను, కానీ ఇంటికి వెళ్ళి వారి యొక్క నేను పర్మిషన్ తీసుకోవాలని అంటున్నాడు. దేవుని వెంబడించడానికి, దేవుని పని కొరకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. చెడు చేయాలంటే, లేకపోతే స్వార్థమైన పనులు చేయాలంటే పర్మిషన్ కావాలి. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దేవునే వెంబడించడానికి ఎవరి అనుమతులు అవసరం లేదు. చేస్తామంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక చూసేవాడు ఎవరు కూడా దేవురాజ్యానికి వారసులు కాదంటున్నాడు.
రైతులు ఒక మరి ఇదిగో సేద్యం చేస్తూ నాగలి మీద చేయబెట్టి వెనక్కు చూస్తే విత్తనము వేయలేడు, భూసారము పండించలేడు, మరి ఆ యొక్క దుక్కి దున్నలేడు. అది చాలా అసాధ్యము. నేను క్రైస్తవులను చెప్పి చీకటిలో నువ్వు చీకటిలో అంధకారంలో మనం ఉండి అంధకార సంబంధమైన మరి అపవాది పనులలో మనం ఉంటే ఎప్పటికీ ఎన్నటికీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా మరి మన స్వభావం మన మనస్సు దేవునికి దూరంగా ఉంటుంది. దేవుని రాజ్యానికి మనం ఎంతో చాలా దూరంగా ఉన్నట్టే లెక్క అని చేస్తామని చెప్తుంటున్నాడు. నువ్వు క్రైస్తవుడిగా యేసు ప్రభువును చూడు, వెనక్కి చూడద్దు, ఈ లోకాన్ని చూడద్దు, ఈ లోక ఆశల వైపు నువ్వు నియంత్రణ కలిగి వారికి దాసుని కాకూడదు అని దీని అర్థము. వాక్యాన్ని ముగిస్తున్నాను. మరి గత సంవత్సరంలో మనము మరి అనుభవించిన వైఫల్యములు, చేదనుభవాలు, మరి ఇదిగో అపజయములు, ఓటములు మనము లెక్కేసుకుందాం. తిరిగి వాటిలో విజయాన్ని పొందుతుందంటే యేసు ప్రభు వైపు చూద్దాం. మోషే కార్యముల ద్వారా తన ప్రజలకు శస్యశ్యామలమైన పాలు తెలుగు కలిగించే కనాను దేశం ఇచ్చిన యెహోవా దేవుడు, త్రియేక దేవుడు మనకు కూడా అద్భుతమైన లెక్కించగలిగి కానీ అసంఖ్యాకమైన ఆశీర్వాదాలు కొత్త సంవత్సరంలో ఇస్తున్నాడు. మరి ఆయన పిల్లలుగా మరి ఆయన కట్టడలు, ఆయన ధర్మశాస్త్రం, మన ఆజ్ఞలు గైకొని మనము మరి ఆయన నిబంధనలో ఉంటే మనము డిమాండ్ చేయవచ్చును, కొట్లాడవచ్చును, దేవునితో పనికి తీసుకునవచ్చును. పెనియేలు ఏ విధంగా యాకోబు దేవునితో పోరాడి పెనియేలుగా మారిపోయాడో, నీలో నాలో ఆ యొక్క ఆధ్యాత్మిక సంపూర్ణ సిద్ధి మనలో ఉంటే దేవునితో మనము ఆశీర్వాదం కొరకు మరి మనం పోరాటం చేయవచ్చు. నేను దేవా, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈ యొక్క అన్యోన్యతలో మనము కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్ళాలి. మరి ఇదిగో ఎపి పత్రికలో పరిశుద్ధ పౌలు సంఘానికి హెచ్చరించినట్టు, మీరు వెనక్కి చూడద్దండి. మీ వైఫల్యములు, మీ ఓటములు, మీ యొక్క పరాజయములు, మీ యొక్క దృఢవాటు, మీ యొక్క వ్యసనములు, మీ యొక్క అపవాది సంబంధిత ప్రతి స్వభావాన్ని తీసివేయండి, దాన్ని పాతిపెట్టండి. ముందు చూడండి, యేసుని చూడండి. యేసు ప్రభు అయితే మనము చూద్దాం. చూడగా ప్రభు యేసు వారి మాటల్లో ఎవరు రెడీగా మనము ఉండాలి. ఎప్పుడైనా ఏ చిన్న మంచి పనైనా మనము యేసు ప్రభు కొరకు చేసి ప్రభును మనము గనపరచాలి. అప్పుడు మరి యేసు ప్రభు వారు కూడా మనము మరి హెచ్చిస్తాడు. యేసు ప్రభు కొరకు మనం తగ్గించుకుందాం. యేసు ప్రభు కొరకు మనము ప్రతి చిన్న అవకాశం వచ్చినా యేసు స్వామి కొరకు జీవించగలిగే, ఆయన గనపరిచే మరి మంచి సమయము, మంచి అవకాశము అభిపట్టుకొని దేవుణ్ణి గనపరుద్దాం. ప్రస్తుత సంవత్సరంలో మరి త్రియేక దేవుడు మరి సకల ఆశీర్వాదాలకు కర్త అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన సంఘం అంతటిని, మీ అందరినీ సమృద్ధిలో మరి హెచ్చింపులో నూతన ఆశీస్సులతో, నూతన కృప చేత మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రీతి మంత్రి
సూచన అండి. అందుకొరకు ఈ యొక్క జలము ఈ ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవ ఈ నీటిలో మరి శుభ్రపరిచే ఆధ్యాత్మిక శక్తి బలమును జ్ఞాన వివేకం ఇచ్చే మీ యొక్క ఆత్మచేత ఈ నీటిని నేను దేవ ప్రత్యేకపరచమని చిరంజీవి దీక్ష కొరకు ఈ జలమును మీరు వేరుపరిచి ప్రత్యేకపరచమని మీ శక్తి చేత తండ్రి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యంలో మీరు పాల్గొనుకోమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. దీక్షిత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. క్రీస్తు వంద అను మా సంఘములోనికి చేసుకుంటూ కాని వారుగా నీ నొసట సిలువ గుర్తును వేయించున్నాను. ఆమేన్. దేవ తండ్రిలో ప్రభుత్వాలు తమ సత్యమని వారికి మీరు బహుమానం ఇచ్చిన చిన్న కుమార్ దీక్షను దీవించమని ఈ మొదలుకొని దీక్ష జీవితంలో తండ్రి నూతన ఆధ్యాత్మిక శక్తి బలములు జ్ఞాన వివేకములు మీరు బిడ్డకు సంపూర్ణంగా ఇచ్చి కుటుంబములకు సంఘములకు సాక్షికరంగా చిరంజీవిని మీరే పెంచి పెంపొందింప చేయమని కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దీక్షితాలకు సంఘంకి మన సంఘంలోని స్త్రీలందరికీ ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్. జయకుమార్ గారి ద్వారా జయకుమార్ గారిని దీవించండి, తప్పకుండా ఆశీర్వదించండి. వారి కుమారుడు ప్రశాంత్ దీవించి ప్రేమతో వారి జీవితం యొక్క వాగ్దానములు మా అందరి కొరకు తండ్రి మరి ఆధ్యాత్మిక వాక్య దీక్షగా కనిపించి